ఇప్పుడు ఎలక్షన్లో అనేది ఈ సినిమాలో మీరు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్గా దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలిం. చాలా మట్టుకు 90% ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నదన్నట్టు చూపించారు, నాకు తెలియని అన్నీ చెప్పారు అంటే దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే నా ఉద్దేశం కూడా. నేను ఎప్పుడు చెప్పేది నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు. అది 100% అయ్యిందని చాలా క్లియర్ కట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి, మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఇదేమీ నాకు కొత్తగా తెలియదు. నాకు కొత్తగా తెలిసి మీరు చూపిస్తే మీరు నమ్మాలని లేదు. ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు. నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా. మీరు జగన్ హీరోగా అని చెప్తున్నారు కానీ ఇది యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ హీరో లాగా ఎక్కువ టైం స్క్రీన్ మీద ఉన్నట్టుగా చెప్తున్నారు బయట. అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్. ఇప్పుడు షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ధర్మేంద్ర అవ్వచ్చు, కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ మళ్ళా. సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారు ఏంటి, సిబిఎన్ గారు ఏంటి, ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది. సో అది వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్, వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% ఇదే కరెక్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ అని అంటున్నారు. అది నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను. ఇప్పుడు నాకు జగన్ గారి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను. ఫస్ట్లో జగన్ అభిమాని అని కాదు, యాజ్ నాకు ఫిల్మ్ మేకర్గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బాల్ ఠాకరే మీద సర్కార్ తీశాను అంటే బాల్ ఠాకరే అభిమానం కాదు కదా, ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు, ఒక డిజర్వింగ్ సబ్జెక్టు సినిమా తీయటానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది.